Do the countdown. 5, 4, 3, 2, 1. Zara, any bikes on there? Crazy. అలా ఉండదు, పట్టుకో. నేను చెప్పేసి ఆ బ్లాగ్ లో తీసుకోవాల్సిందే అన్నా, ఇది దారుణం అన్నా. మన బైక్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు ఇలా బైక్లు వేసుకొని వస్తాము. రూమ్ చూడండి, బైకర్స్ రూమ్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. నా రూమ్ కూడా ఏదో ఒక రోజు ఇలా అవుతుంది. ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన డినోస్ అన్న కొత్త బైక్ అన్వీల్ అనమాట. బైకర్స్ అందరూ వచ్చేసారు, ఆల్రెడీ షార్ట్స్ తీసేసుకున్నాం, ఇంకా కొన్ని షార్ట్స్ తీసుకునేది ఉంది. సో ఈరోజు బైకర్ బ్రదర్హుడ్ ఎలా ఉంటుంది, ఒక బైకర్ పిలిస్తే ఎన్ని బైక్స్ వస్తాయి, మీరు ఒక లైనప్ చూపిస్తా చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి, మంచి మంచి గివ్ అవే ఉంది. మనం కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నాం. చూద్దాం మన లక్ ఎలా ఉందో. లెట్స్ గో. చూసారు కదా ఎన్ని బైక్స్ ఉన్నాయో. మనం కూడా ఈ జూలై లోపల అన్నీ బాగుంటే ఒక సూపర్ బైక్ మనది కూడా వచ్చేస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో మీరు చాలా బాగా ఎంకరేజ్ చేయాలన్నమాట. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మన సూపర్ బైక్ అంత తొందరగా మన దగ్గరికి వచ్చేస్తుంది. జరా ఎన్ని బైక్స్ ఉన్నాయో, క్రేజీ. ఈ బైక్స్ ఉన్నా, ఈ బైక్ లుక్కే వేరు అసలు. హ్యాబుజా జెన్ 3. సో నా లక్ చూడడానికి నేను కూడా ఒక చిట్టి రాశాను అనమాట. ఏమో రావచ్చు రాకపోవచ్చు. ఈ చిట్టి ఒకవేళ మంది వస్తే మనకు ఒక రైడింగ్ జాకెట్ వస్తుంది. లెట్స్ సీ ఏమవుతుందో ఈ చిట్టిది. చెప్పడం మర్చిపోయా, ఏదైతే సలూన్ దగ్గర ఈ బైక్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది, ఆ సలూన్ ఉంది, క్రేజీ ఉంది, నేను చూపిస్తాను. పోయి పాండ్ చాలా అసలు చాలా బాగుంది కదా. కాకపోతే మన ఇంటికి కొంచెం దూరం, ఇటు వచ్చినప్పుడు రావచ్చు. లెట్స్ గో టు బైక్ లాంచ్. అలా ఉండదు, పట్టుకో. నేను చెప్పేసి ఆ బ్లాగ్ లో తీసుకోవాల్సిందే. అన్నా, ఇది దారుణం అన్నా. అలా తీస్తారేంటి? దారుణం ఇది అసలు, ఎవరు ఊహించనని. బ్రో ఏంటి బ్రో అంత దారుణంగా తీస్తారండి బ్రో? విండో షాపింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే. ఫైనల్లీ చూద్దాం. నాకు జాకెట్ వస్తే నీకే బ్రో. Actually reverberates road safety and accountability while riding these powerful machines. And we have all the biker brothers, we have fellow creators. So one thing quickly I'll conclude. This bike I had a crush on this bike. Do the countdown. 5, 4, 3, 2, 1. One of my favorite machines. When I feel like this, I'm immortal. 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 Don't be scared. Just double up, don't be scared. మెల్లగా స్టార్ట్ అయ్యే వర్షం ఎక్కువ అయిపోయింది, చాలా టూ మచ్ అయిపోయింది అనమాట. అలా లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ లోపల హౌస్ఫుల్ అయిపోయింది. సో చూసారా ఎంతమంది వచ్చారో ఒక బైక్ రివీల్కి. డిపెండ్స్ ఎవరు పిలుస్తున్నారని దాన్ని బట్టి ఉంటుంది. సో చూసారుగా ఎంతమంది వచ్చారో, ఆల్మోస్ట్ 100+. జాకెట్స్ గివ్ అవే కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత అందరు స్టార్ట్ అయిపోతారు. మనం కూడా మన షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
మన కెమెరా అక్కడ ఉంది. లెట్స్ గో. మన బైక్ ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు ఇలా బైక్లు వేసుకొని వస్తాము. చెప్పాగా జూలై 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 జూలై. లెట్స్ స్టార్ట్ హయాబుజా. ఓకే, సో ఎగ్జాస్ట్ చేంజ్ చేయలేదు కాబట్టి సౌండ్ రావట్లేదు. ఎగ్జాస్ట్ చేయిన తర్వాత మాత్రం చాలా సౌండ్. సో మన బ్రోది బైక్. బాయ్, థ్యాంక్స్ ఫర్ ది బైక్. క్రేజీ బైక్. सो मेनी ड्रीम बाइक. एक्चुअली तो धूम बाइक है ये. हाँ, धूम से ना. రైట్ రైట్ రైట్. సో Z900 కూడా ఉందన్నమాట. బ్రో మీ పేరు? బ్రో మీ పేరు? సంజు. సంజు బ్రో. అది 7000 కిలోమీటర్స్ తిరిగిన కొత్త బండి. ఎలా అనిపిస్తుంది సంజు బండి? గాల్లో వెళ్తున్నావా? గాల్లో వెళ్తున్నావా? పూణే బ్లాగ్లో చూసారుగా, సేమ్ బైక్ ఇదే. ఎగ్జాస్ట్ నోట్ ఏందో. నా హెయిర్ బాగా రాదు బ్రో. నా బాధ పగోడికి కూడా రాకూడదు. రెడీ? అలాగా మొత్తం బండి అంతా. సో విన్నారుగా సౌండ్. ఇంత క్రౌడ్లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలి బండికి. అమ్మ బాబాయ్. ఆహా. సంజు బ్రో చాలా పెద్ద మంది. సంజు బ్రో అది అడిగిన ప్రతి వాళ్ళకి తాళాలు ఇచ్చే స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాడు. నిజంగా సంజు బ్రో, నిజంగా బ్రో, నేను ఎవరిని చూడలేదు బ్రో. ఎగ్జాస్ట్ చేసిన తర్వాత ఎవరు బండి లేరు బ్రో. ఇందాక ఒక్కొక్కటి రేవ్ చేశాడు దీన్ని. అమ్మో, నాకే కొంచెం అలా అనిపించింది, బాధ అనిపించింది. నేను అందుకే వచ్చి అన్నా, అరే మెల్లగా రా మెల్లగా అంటే పర్ పర్ పర్. అందరికి డ్రీమ్ కదా, వాళ్ళు అచీవ్ చేయలేరు. గ్రేట్ బ్రో. నేను అందుకే గ్రేట్. అది దట్స్ సో గ్రేట్. సంజు దేంతో స్టార్ట్ చేసావు సంజు? నేను ఫస్ట్ హీరో గ్లామర్తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇది కదా అచీవ్మెంట్ అంటే. నైస్ నైస్ సంజు, నైస్ మీటింగ్ యూ. కలుద్దాం మనం తొందరలో. రైట్, బాయ్. రైట్.
సో థ్యాంక్స్ బ్రో తొందర డిసైడ్ అవ్వండి, వర్షం ఎక్కువ అయిపోయింది. తరుణ్ దా బ్యాగ్ పెట్టే. చలో ప్రస్తుతానికైతే మనం కార్ స్వైప్ చేస్తాం. మన కార్లో మనం వెళ్ళట్లేదు, మనం టీనోస్ అన్న కార్లో వెళ్తున్నాం. సో ఆ బ్రేక్ఫాస్ట్ సరిపోలేదని ఇంకో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సరిపోయారా బ్రో వెనక? నేను తినలేదు బ్రో అంట. ఇరికిచ్చేసారా? నైస్. ఎక్కడ బ్రో? ఇంకా చాలా దూరం బ్రో. అటు వెళ్ళే వాళ్ళం కా బ్రో, ఎందుకు బ్రో దీంట్లో తిప్పించావు? అంతేనా? లెట్స్ గో. వ్లాగ్ చేయొద్దు అనుకొని చేసే వ్లాగ్ ఇది. ఎంత బాగా వస్తుందో అసలు, చిన్న కథ కాదు ఇది. ఇక్కడ 12 అయిపోయింది. డీనోస్ అన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. మళ్ళీ టోన్స్ది షూట్ ఉంది. టోన్స్ ఉంది కాసేపట్లో. సో డేటా కాపీ ఫోకస్. అన్న రూమ్ చూడండి, బైకర్స్ రూమ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. బైకులు చూడండి ఎన్న 1 2 3 4 5 లెక్కెడుతూ అసలు లెక్కట్లేము మనం. హెల్మెట్లు తక్కువ అయిపోయాయి. ఇక్కడ కూడా మళ్ళీ కార్లు, మళ్ళీ వచ్చిన కప్స్, అవార్డ్స్. ఏ కార్ రేట్ అన్నా? ఈ డైకాస్ట్ మోడల్స్ అప్రాక్సిమేట్ రేట్ ఎంత? దీని ఎంత ఉంటుంది, దీని ఎంత ఉంటుంది? ఇది అన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది అన్న. ఇది ఒక 10,000 పైన. ఫెరారీ ఇది FXX90 ఏదో ఉంటుంది. నేను మర్సిడీస్ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా అన్న, మా షోరూమ్ లో చూసి రేట్లు కొన్ని ఇగో FXXK ఓకే లిమిటెడ్ ఎడిషన్ బ్యూరాగో సిరీస్. మీరే చెప్పండి అన్న దీని రేటు. అది చెప్పాకు. ఇది ఒక 10,000, ఇది ఒక 10,000, ఇది ఒక 10,000, ఇది ఒక 10,000, ఇది ఒక 7,000, ఇది ఒక 7,000. ఇది మన అమెజాన్ లో కొంచెం యూజర్ ఫ్రెండ్లీ. ఇది ఓన్లీ 2,000. నైస్ అన్న. అది ఫ్రీగా వచ్చింది. ఇది ఫ్రీగా వచ్చిందంట. BYD వాళ్ళు ఇచ్చినట్టున్నారు. BYD అనా? నైస్. సో చాలా బాగుంది చూడు కదా, 6x6 అండ్ రీజనబుల్ రేట్ 2,000. బాగుంది. సో నా రూమ్ కూడా ఏదో ఒక రోజు ఇలా అవుతుంది. ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. దాని తర్వాత హెల్మెట్స్ అయితే నా దగ్గర కూడా ఒక 4 ఉన్నాయి, ఇంకా వస్తాయి. ఈ బైక్స్ కూడా స్టార్ట్ చేసా. గిటార్ క్లాసెస్ కూడా నా దగ్గర కూడా గిటార్ ఉంది. వద్దు సూపర్. సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వ్లాగ్లు ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్కి ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, మనం ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.